భాగ్యం కొరకు స్తోత్రాలు. ఈ 3వ దినములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించాను. ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆయన నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. మా ఆత్మీయ జీవితములకు అయా, మా ఆధ్యాత్మిక ఈ ప్రయాణములు వైఫల్యము చెందకుండగా మీ మాట చేత, మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించి హెచ్చరించి మీ కృపలో స్థిరపరిచి బలపరచుమని, మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ సిద్ధాంత సహాయ మనోహరమైన మీ స్వరం మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి విశేషంగా దేవునితో ఒక గడియ ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమము 3వ దినములోనికి మనము నడిపించబడ్డాం. గడిచిన 2 దినములు దేవుని కృపను బట్టి మన ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి వాక్యమును ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఈ 3వ దినము ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 22 నుంచి 36 వచనాలు, అలాగే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనాల భాగము ద్వారా కొన్ని ఆత్మీయ సంగతులను ఈరోజు మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదాం. ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఇశ్రాయేలు గోత్రముల వైఫల్యములు. ఇశ్రాయేలు గోత్రముల వైఫల్యములు. ప్రభునందు ప్రియులారా, వైఫల్యము మీన్స్ ఫెయిల్యూర్. మానవ జీవితంలో మనము భరించలేని, తట్టుకోలేని విషయం ఏంటంటే ఓటమి. చాలాసార్లు ఈ ఓటమి అనే భయం చేత అసలు పార్టిసిపేషన్ అనేది చేయకుండా ఉంటాం. చాలామంది ఓడిపోతామేమో అనే భయం చేత అసలు పార్టిసిపేట్ చేయడమే మానేస్తారు. ఓటమి మనిషిని అంత భయపెడుతుంది. ఓటమి మానవ జీవితాన్ని అంత ప్రభావితం చేస్తుంది. ఎంత ప్రభావితం చేస్తుందంటే చాలాసార్లు తమ ఓటమి చేత తమ ప్రాణాలను తీసేసుకున్న వ్యక్తులు కూడా ఉంటారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని, జీవితంలో ఓడిపోయానని, వ్యాపారంలో నేను లాస్ అయ్యానని, తమ జీవిత ప్రయత్నాలలో చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నాలు సఫలం కాక లేదా సక్సెస్ కాక తమ ఫెయిల్యూర్స్ను తాము భరించలేక ప్రియులారా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతోమంది ఈ లోకంలో చూస్తున్నాం. మానవ జీవితాన్ని వైఫల్యము లేదా ఓటమి లేదా ఫెయిల్యూర్ అనేది ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఒక వ్యక్తి ఓటమే ఆ వ్యక్తి జీవితాన్ని, తద్వారా అతని కుటుంబాన్ని ఎంత ప్రభావితం చేస్తే ఒక జనాంగము యొక్క వైఫల్యం ఆ జాతికి ఎంత విపత్తుకరంగా మారుతుందో ఆలోచించండి. ఒక జనాంగము యొక్క వైఫల్యం, ఒక జాతి యొక్క వైఫల్యం ఆ జాతిని, జనాంగాన్ని ఎంత తీవ్రమైనటువంటి పతనావస్థకు తీసుకుని వెళుతుందో ఆలోచించండి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథములు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల అత్యంత హీన దశకు కారణం ఏంటంటే వారి వైఫల్యాలు లేదా వారి ఓటమి అంటే వారు చేయాల్సినది చేయలేకపోయారు. ఇంకో విషయం ఏంటంటే చేయాల్సింది నువ్వు చేయాల్సిన సమయంలో చేయకపోతే దానివల్ల దెర్ ఇస్ నో యూజ్. నువ్వు చేయాల్సిన సమయంలో చేయాల్సింది చేయకూడని సమయంలో సమయము మించిపోయిన తర్వాత చేసినప్పటికీ దాని ఫలితము నిష్ప్రయోజనకరం. ఇక్కడ న్యాయాధిపతుల కాలము అత్యంత క్షీణ దశకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారు చేయాల్సిన పనిని దేవుడు చేయమన్నప్పుడు దేనినైతే చేయమన్నాడో ఆ విధముగా చెయ్యకపోవడం వలన వారు న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలు జాతి చాలా విపరీతమైనటువంటి క్షీణ దశకు వెళ్ళిపోయి ఒక సమయంలో ఇశ్రాయేలు ప్రజల ఉనికి ప్రశ్నార్థకమైపోయినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిందండి. కారణం ఏమిటంటే వారి ఫెయిల్యూర్స్, వారి వైఫల్యాలు లేదా వారి ఓటమి. ఈరోజు వారి వైఫల్యము మనము ధ్యానము చేయాల్సిన అవసరం ఏముంది అంటే ప్రియులారా, వైఫల్యము ఒక సమయానికో ఒక జాతికో చెందింది కాదు. మనము అప్రమత్తంగా లేకపోతే, మన జీవితాలు సరైనటువంటి క్రమమును అనుసరించకపోతే, సరైనటువంటి విధానాన్ని పాటించకపోతే మనం కూడా చాలాసార్లు మన ఆర్థిక పరిస్థితులలో వైఫల్యాలు చెందుతూ ఉంటాం, మన చదువులలో వైఫల్యాలు చెందుతూ ఉంటాం, మన భవిష్యత్ ప్రయత్నాలలో వైఫల్యం చెందుతూ ఉంటాం. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా, ఉద్యోగపరంగా, సంఘపరంగా ఎన్నోసార్లు మనము వైఫల్యాలు చెందుతూ ఉంటాం. అలాంటి
ప్రమాదం ఉన్నటువంటి ప్రస్తుత క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇశ్రాయేలు గోత్రముల వైఫల్యము మన జీవితాలకు అన్వయించుకొని అర్థం చేసుకొని మన జీవిత వైఫల్యాలను మరి విజయాలుగా మార్చుకొని ఈ ఆత్మీయ జీవితంలో పరలోకమే కనానుగా సాగిపోయి ప్రభు చెంతకు చేరడానికి సిద్ధపరచబడదు. ఇశ్రాయేలు గోత్రముల వైఫల్యం. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పాడు, నేను మీకు వాగ్దానం చేసినటువంటి పాలు తేలిన దేశానికి మీరు వెళ్ళినప్పుడు, ఆయన చెప్పినటువంటి చాలా పదే ఒక్కసారి కాదండి, పదే చెప్పినటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయములో 1 నుంచి 6 వచనాల భాగంలో మనకు కనబడుతుందండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం, సమయాన్ని బట్టి త్వరగా చదువుకుందాం. నీవు స్వాధీనపరుచుకొనుబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనముగాను అనగా సంఖ్యకు బలమునందును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనారీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఇత్తీయులు, హెబూసీయులు, ఈ 7 జనాంగములను, ఇంకా చాలా మంది ఉన్నారండి, కానీ మెయిన్ రేసెస్ ఇవే. మెయిన్ ట్రేస్ అయినటువంటి మెయిన్ రేసెస్ ఏవంటే ఇవే. వీళ్ళందరినీ ఏం చేయమన్నాడండి? వెళ్ళగొట్టిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల గ్రంథంలో వారి ఫెయిల్యూర్స్కి కారణం ఏంటంటే ఈ 7 జాతుల వారు, లేదా వీరికి సంబంధించినటువంటి సబ్ రేసెస్ వారు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, నీవు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేను ఇచ్చినటువంటి వాగ్దాన భూమిలో కనాను ప్రాంతంలో నా యందు సంతోషించాలంటే, నేను నీ యందు సంతోషించాలంటే నీవు అడుగు పెట్టినటువంటి మరుక్షణం, వెరీ నెక్స్ట్ మినిట్ అనమాట, నీవు అడుగు పెట్టినటువంటి మరుక్షణం నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, అది స్వాధీనం కావాలంటే అక్కడ ఇంతకు మునుపు ఉన్నవారిని ఏం చేయాలండి? పారద్రోలాలు, వెళ్ళగొట్టాలి. ఓ పాత్రలో ఏదైనా పదార్థం పోయాలంటే అంతకు పూర్వం ఉన్నటువంటి పాచిపోయిన పదార్థాన్ని మనం ఏం చేయాలి? తీసివేయాలి. పాడైపోయిన పదార్థాన్ని తీసివేయాలి. లేదంటే నీవు పోసే కొత్త పదార్థం కూడా ఏమవుతుంది? ఇశ్రాయేలు వైఫల్యానికి కారణం అదే. నీవు ఆ దేశానికి వెళ్ళినప్పుడు, దానిని స్వతంత్రించుకున్నప్పుడు, నీవు మొట్టమొదటి చేయాల్సిన పని, నీ ఆత్మీయ జీవితం పాడైపోకుండా ఉండాలంటే, నీవు వైఫల్యం చెందకుండా ఉండాలంటే మొట్టమొదట అక్కడికి వెళ్ళి ఆ ప్రధానమైనటువంటి 7 జాతుల ప్రజలను నీవు సమూలంగా తొలగించాయి. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం ఇంచుమించుగా 16వ వచనం నుంచి కూడా మనము 36వ వచనం వరకు చదువుకోవలసి ఉంది. సమయాన్ని బట్టి కొన్ని వచనాలు మాత్రమే చదువుకున్నాం. ఇక్కడ యూదా వంశస్థుల వైఫల్యం, బెన్యామీను వంశస్థుల వైఫల్యం, యోసేపు వంశస్థుల వైఫల్యం, మనష్షే గోత్రముల వైఫల్యం, ఎఫ్రాయిమీల వైఫల్యం, జెబూలూనీయుల వైఫల్యం, ఆషేరీయుల వైఫల్యం, నఫ్తాలీయుల వైఫల్యం, దానీయుల వైఫల్యం, 9 గోత్రముల వైఫల్యం సుస్పష్టంగా కనబడుతుంది. వైఫల్యం అంటే ఇక్కడ ఏమి పెద్ద యుద్ధం జరగలేదు, ఓటమి జరగలేదు. బట్ వైఫల్యము ఎలా సంభవించిందంటే, వారు దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లు వారు నివసించినటువంటి స్వాస్థ్యములో, ఆ ప్రదేశములో, ఆ దేశములో వారికి ప్రతివాదులుగా లేదా శత్రువులుగా ఉన్నటువంటి ఆ కనాను జాతి ప్రజలను వెళ్ళగొట్టకపోవడమే వారి వైఫల్యానికి కారణం. ఈరోజు దీనిని మన జీవితంలోనికి అన్వయించుకుందాం. మొట్టమొదట ఏమేమి జరిగిందో ఈ యూదా వంశస్థుల వైఫల్యం నుంచి మనం మొదలుపెట్టి ఈ 9 గోత్రముల వైఫల్యాలను మనము ఆలోచన చేద్దాం. ప్రియులారా, 19వ వచనము మనం చదువుకుందాం. 19వ వచనం, మొదటి అధ్యాయం. యెహోవా యూదా వంశస్థులకు తోడైనందున వారి మన్య దేశములను స్వాధీనపరుచుకుని, అయితే మైదానమునందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. చాలా జయించారండి వారు. చెప్పాలంటే ఈ 16వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, ఆ యూదా అరణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ప్రాంతంలో, మరి ఆ అరాదు ఆ దక్షిణ దిక్కులో ఉన్న ప్రాంతంలో చాలా మందిని వెళ్ళగొట్టేశారు, చంపేశారు, హతం చేశారు. బట్ ఇక్కడ మైదాన ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఇనుప రథములు కలిగినటువంటి ప్రజలు ఉన్నారండి. వారిని వెళ్ళగొట్టలేక వారు ఏం చేశారంటే చివరికి వారితోనే, కొన్నిసార్లు మన జీవితాలలో కఠినమైనటువంటి బలహీనతలు ఉంటాయండి. వాటిని మనం వెళ్ళగొట్టలేక వాటితోనే కాపురం చేస్తే మన జీవితం కూడా ఏమైపోతుందండి? వాటికి అలవాటు పడి వైఫల్యతలోనికి, పతన స్థితిలోనికి నడిపించబడుతుంది. కొన్ని ఆ ఎడిక్షన్స్ అనమాట అండి. వాటిని విడిచిపెట్టి ఉండలేం, అలాగని కలిగి ఉండడానికి కూడా మనకు వీలు కానటువంటి పరిస్థితులు అనమాట అండి. అది ఆనాడు యూదా జాతి ప్రజల వైఫల్యానికి కారణము అయిపోయిందనమాట అండి. నిజమై యూదా జాతి వైఫల్యానికి కారణం ఏంటంటే, ప్రియులారా,
వారు అంత ప్రాంతాన్ని జయించేశారు, కానీ అన్ని ప్రదేశాలను జయించేశారు, కానీ ఆ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఇనుప రథములు ఉన్నటువంటి జాతిని ప్రజలను వెళ్ళగొట్టలేనందున వారు చాలా కాలము యూదా ప్రజలతో కలిసి జీవించారు. యూదా ప్రజల ఆత్మీయ స్థితిని పతన స్థితికి నడిపించారు. వారు విగ్రహారాధన వైపుకు వెళ్ళడానికి కారణమయ్యారు. యూదా జాతి పడిపోవడానికి వారు ఒక పెద్ద హేతువుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా కఠినమైనటువంటి బలహీనతలను, కఠినమైన వ్యసనాలను, కఠినమైనటువంటి అలవాట్లను విడిచిపెట్టుకోలేక ఒకవేళ నీ వాటితోనే జీవితము నడిపిస్తూ ఉంటే కనుక ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా అవి నీ ఆత్మీయ జీవిత వైఫల్యానికి కారణమవుతాయన్న సంగతిని మర్చిపోద్దు. ఇక రెండవ గోత్రము చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలలో బెన్యామీను గోత్రీయుల వైఫల్యం అన్నమాట అండి. మోషే చెప్పినట్లు వారు కాలేబునకు హెబ్రోను నేగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారద్రోలి దానిని స్వాధీనపరుచుకున్నాను. యెరూషలేములో నివసించు ఎబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. ఎబూసీలు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో ఈ గ్రంథము రాసే వరకు, ఈ కాలంలో, నేటి వరకు అంటే ఇప్పటి వరకు అని దాని అర్థం కాదు. ఈ గ్రంథము సమూయేలు, ఒకవేళ దేవుని చిత్తమైతే సమూయేలే రాసి ఉంటే కనుక సమూయేలు రాసే కాలం వరకు కూడా అక్కడ ఎబూసీలు వెళ్ళలేదట. సమూయేలు రాసే కాలం మాత్రమే కదండి, దావీదు కాలం వరకు కూడా ఎబూసీలను అక్కడ వెళ్ళగొట్టలేకపోయారు. దావీదు యెరూషలేము దగ్గరికి వెళుతుంటే దావీదు ఆ 62వ 63వ సంకీర్తన రాయడానికి కూడా కారణం అదే. ఎక్కలేనంత ఎత్తైనా కొండపైకి ఎక్కించు. ఆ యొక్క యెరూషలేము పర్వతం ఎక్కుతున్నప్పుడు ఎబూసీలు అన్నారట, రా, మా పట్టణము వెలుపల ఉన్నటువంటి కుంటివారు గుడ్డివారు నిన్ను తోలేస్తారన్నారు. చివరికి దావీదు దేవుని యొక్క మహాకృప చేత ఎబూసీలను దావీదు కాలం వరకు ఒక చిన్న పొరపాటు ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో అది పెద్ద వైఫల్యానికి దారి చూస్తుంది. ఒక చిన్న తప్పే కదా, ఒక చిన్న పొరపాటే కదా, ఒక చిన్న మరి స్థితే కదా అని చాలాసార్లు దానిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అలసత్వానికి మనం గురి చేస్తుంటాం. బట్ అది ఒకప్పుడు నీ జీవితంలో ఒక పెద్ద వైఫల్యానికి, ఒక పెద్ద ఫెయిల్యూర్కి కారణమవుతుంది. ఇక్కడ బెన్యామీనీయులు అలాగే అనుకున్నారు, పోతే ఉంటే ఉండని, వారి వలన వచ్చిన నష్టమేంటి, ఎబూసీలే కదా. వారి కల్చర్ మనకు అలవాటు పడుతుంది. చాలాసార్లు మనం ఇలాంటి సహవాసాలు చేస్తూ ఉంటామండి. వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు కదా. ఆధునిక సమాజం ఏం చేస్తుందంటే ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా అన్నటువంటి పరిస్థితుల్లో దేనిని వదులుకునే పరిస్థితి లేదు. కానీ బెన్యామీనీయులు చూపినటువంటి ఆ అలసత్వం తర్వాత కాలంలో అది ఒక పెద్ద తలనొప్పిగా ఈ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు గోత్రముల వైఫల్యానికి దారి తీసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 3వ గోత్రం యోసేపు వంశస్థుల వైఫల్యం 22 నుంచి 26 వచనాల భాగంలో ప్రియులారా, యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా తోడైనాడు. పూర్వము లూజు అనబడినటువంటి బేతేలును వేగు చుచ్చుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపించినప్పుడు ఆ వేగుల వారు పట్టణంలోకి వెళుతున్నప్పుడు ఒక మనుషుడు ఎదురొచ్చాడు. మనుషుని పిలిచి, ఇదిగో ఈ పట్టణము, ఈ మార్గము, ఈ దారి, ఈ తీరు తెన్ను మాకు చెప్పు, నిన్ను మేము వదిలేస్తాం. ఎవరు అతడు? ఆ బేతేలు, ఆ లూజు స్థానిక కనానీయుల వంశానికి చెందిన వ్యక్తి అనమాట అండి. వదిలేస్తామన్నప్పుడు అతడు పట్టణంలోనికి దారి చూపించాడండి. దారి చూపించినప్పుడు ఏం చేశారంటే పట్టణంలో ఉన్న వారు అందరిని వారు చంపేశారు. కానీ ఈ దారి చూపించినటువంటి మనుషుని, అతని కుటుంబాన్ని ఏం చేశారు? వదిలేశారు. చివరికి ఈ యోసేపు వంశస్థులకు ఆ జాతి, ఆ మనుష్యుడు తర్వాత వృద్ధి పొంది బేతేలునకు, ఆ ప్రాంతానికి లూజ్ అని పేరు పెట్టి అక్కడ ఒక పెద్ద జనాంగంగా, జాతిగా, దైవ మరి గోత్రములకు వ్యతిరేకమైన జాతిగా ప్రబలినట్లు మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఈరోజు నీకేదో ఉపకారం చేశారని మనము శత్రువును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేము. ఎప్పటికీ శత్రువే. పెంచుకుంటున్నాం కదా అని ఒకవేళ సింహాన్ని లేదంటే పామును మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడొకప్పుడు తన జాతి నైజాన్నది ఖచ్చితంగా చూపిస్తుంది. అది నీవు పెంచుకోవడమే తప్పు. పెంచుకున్న తర్వాత కాటేసిందను కరిసిందను అనుకోవడం అంతకంటే తప్పు. ఇక్కడ ఈ యోసేపు వంశస్థులు ఆ ఒక్క వ్యక్తి కుటుంబాన్ని వదిలేడించేంత తిరిగి వారికి ఉరిగా, వారికి శత్రువులుగా తయారయ్యారు. యోసేపు వంశస్థుల వైఫల్యానికి ఒక ప్రధాన కారణమయ్యారు. ఇక 4వ గోత్రం మనష్షే గోత్రమ వైఫల్యము లేదా మనష్షే వంశస్థుల వైఫల్యం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 27 నుంచి 28 వచనాలు. వారు బెత్షెయాను దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్రయీమును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకోలేదటండి. ఏదో వారు తోచిన మట్టుకు, వారికి అవసరమైన మట్టుకు మాత్రమే స్వాధీనపరుచుకున్నారు. ఇంకా చెప్పాలంటే కనానీయులు ఆ దేశంలో నివసింపవాలని గట్టి పట్టు పట్టారు కనుక వారు కనానీయులను వెళ్ళగొట్టకుండా వారి చేత వెట్టి పనులు చేయించుకున్నారు. ఎంత విచిత్రం అంటే ఈ మనష్షే గోత్రం మాత్రమే కాదు ప్రియులారా, ఇతర ఇశ్రాయేలు గోత్రాలు కూడా ఆయా వ్యక్తులు వెళ్ళగొట్టలేక ఏం చేశారంటే వారి చేత వెట్టి పనులు చేయించుకునే ప్రయత్నం చేశారు. చివరికి వారికే వెట్టి పనులు చేసేవారుగా ఈ ఇశ్రాయేలు గోత్రాలు
మారిపోయినట్లు మనము చూస్తున్నాం. ఇక్కడ కనానీయులను ఈ మనుష్య గోత్రికులు వెళ్ళగొట్టనందున కనానీయులు వైఫల్యము చెందినట్లుగా మనము చూస్తున్నాం. ఇక 5వదిగా న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 29వ దీనిని మన జీవితాలకు అన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 29వ వచనం, ఎఫ్రాయిములు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారి మధ్య నివసించారు. ఎఫ్రాయిముల వైఫల్యం అండి. ఎఫ్రాయిములు అంటే గెజెరులో నివసించినటువంటి కనానీయులు. ఇక్కడ కామన్గా ఆ జాతి ప్రజల పేర్లు చెప్పకుండా కామన్గా ఉపయోగించిన పదం ఏంటంటే కనానీయులు. కనానీయులకు సంబంధించినటువంటి 7 జాతులు ఉన్నాయి. అందులో ఏ జాతి అయినా ఇక్కడ కావచ్చు. కానీ ప్రియులారా, వీరు అనగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఎఫ్రాయిమీయులు కనానీయులను వెళ్ళగొట్టలేదు కనుక కనానీయులు మన జీవితంలో వెళ్ళగొట్టాల్సినవి వెళ్ళగొట్టకపోతే ప్రియులారా, అవి మనతోనే కాపురం చేస్తాయి. చివరికి మన మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైపోతుంది? బహుఘోరంగా, బహు అంధకారంగా మారిపోతుంది. ఇక 7వ గోత్రం న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 31-32 వచనాల భాగంలో ఆషేరు గోత్రీయుల వైఫల్యం అండి. ఆషేరీయులు అక్కో నివాసులను, సీదుల నివాసులను, అహాబు వారికి, అక్జీబు వారికి, హెల్బా వారికి, అఫెకు వారికి, రెహోబు వారికి ఆషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. ఎక్కడ కూడా కనాను జాతిలో ఒక జాతిని వెళ్ళగొట్టకుండా ఆషేరీయులు మరి తమతో వారిని నివసింపజేశారు. అది వారి వైఫల్యం. ఇక 32వ వచనం 33వ వచనం మనం చూస్తే నఫ్తాలీయులు కూడా ప్రియులారా వారి స్వాస్థ్యములో ఉన్నటువంటి కనాను జాతి వారిని వెళ్ళగొట్టనందున వారు కూడా తరువాత కాలంలో వారి ద్వారా కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక చివరిగా 9వ గోత్రము న్యాయాధిపతులు 1వ అధ్యాయం 34-36 వచనాలు, గాదీయులంటండి అమోరీయులను వెళ్ళగొట్టనందున అమోరీయులు గాదీయులతో, గాదు వంశీకులతో వారితో కలిసి జీవించినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు 9 గోత్రాలు న్యాయాధిపతుల కాలంలో వారు చేయాల్సిన దేవుడిచ్చిన ఆజ్ఞను మరిచి, దేవుడు చెప్పినటువంటి మాటలను మరిచి వెళ్ళగొట్టాల్సినటువంటి ఆ జాతులను వెళ్ళగొట్టకుండా తమతోనే నివసింప చేసుకున్నారు కనుక తరువాత కాలంలో వారి మీద తిరగబడ్డారండి. తిరగబడిన ప్రతిసారి దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించాడు. న్యాయాధిపతి తిరగబడిన శత్రువులు పారద్రోలాడు. మళ్ళా వీరేం చేశారు? దారి తప్పిపోయారు. మరలా మరొక శత్రువు చేతికి చిక్కారు, మరొక న్యాయాధిపతిని. ఇలాగూ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఎవరినైతే వెళ్ళగొట్టకుండా తమ మధ్య నివసింప చేసుకున్నారు వారి ఇశ్రాయేలు ప్రజలను అణచివేసినట్లుగా, హింసించినట్లుగా, చివరికి వారి ద్వారానే వారి ఆత్మీయ స్థితి వైఫల్యము చెందినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు మన జీవితానికి అప్లికేషన్ ఇచ్చుకుందాం. మన జీవితంలో మనకు కూడా కొన్ని అంతర్గత శత్రువులు ఉంటూ ఉంటాయండి. శత్రువు అంటే ఒక వ్యక్తి అని ఎప్పుడు భావించద్దు. ఒక వ్యక్తి రూపంలో ఉన్నటువంటి శత్రువు వలన వచ్చే నష్టం కంటే, గమనించండి, ఒక వ్యక్తి రూపంలో ఉన్నటువంటి శత్రువు వలన నీకొచ్చిన నష్టం కంటే నీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువు వలన నీకొచ్చే నష్టం ఎక్కువ. నీలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా శత్రువు అనగానే మనము ఎదుటి వైపు చూస్తాం, ప్రక్క వైపు చూస్తాం, వెనక వైపు చూస్తాం, చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. బట్ చాలాసార్లు నీవు గమనించని, గ్రహించని గొప్ప విషయం ఏంటంటే అసలు శత్రువు నీకు నీవే. అసలు శత్రువు ఎవరండి? నీకు నీవే. అందుకని ఏ శత్రువు లేకపోయినప్పటికీ చాలాసార్లు మనము వైఫల్యాలకు గురి అవుతూ ఉంటాం. మన చుట్టూ ఎవ్వరూ ఏమి చేయకపోయినా మనం పడిపోతూ ఉంటాం, చెడిపోతూ ఉంటాం, తడబడుతూ ఉంటాం, ఫెయిల్యూర్స్ని మన జీవితంలో పొందుకుంటూ ఉంటాం. ఇలాంటి నేపథ్యంలో ఏమిటి మన అంతర్గత జీవితంలో ఉండే శత్రువులు? చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. కానీ అన్ని ధ్యానం చేయలేం కాబట్టి ఒక 7 శత్రువుల గురించి అంతర్గతంగా, అంటే లోపల ఇంకో మనిషి ఉన్నాడని దాని అర్థం కాదు, లోపల 7 మనుషులు ఉన్నారని అర్థం కాదు. అంతర్గత శత్రువు అంటే మన గుణమే, మన లక్షణమే, మన యొక్క ఎమోషనే, మన ఫీలింగే కొన్నిసార్లు మన జీవితంలో అంతర్గత శత్రువుగా మారిపోతుందని. ఒకవేళ నీవు నీ అంతర్గత జీవితంలో ఉన్నటువంటి ఆ శత్రువును నీవు కనిపెట్టి దానిని నీవు త్రోసివేయకపోతే, గెంట వేయకపోతే, వెలుపలికి నెట్టివేయకపోతే ఖచ్చితంగా నీ లైఫ్లో అది నిన్ను ఫెయిల్యూర్కి నడిపిస్తుంటుంది. చాలాసార్లు వాటిని మనం పాజిటివ్గా తీసుకుంటూ ఉంటామండి. శత్రువును కూడా చాలాసార్లు అది నా పాజిటివ్ స్ట్రెంగ్త్ అండి అని చెప్పుకుంటూ ఉంటాం. అదేమీ కాదు. శత్రువు ఎప్పుడు కూడా శత్రువే. శత్రువు ఎప్పుడు కూడా అది అంతర్గతమైన, బహిర్గతమైన, ఎప్పుడు నీ ఆత్మీయ జీవితానికి అది శత్రువుగానే నిన్ను వైఫల్యతలోనికి నడిపిస్తూ ఉంటుందండి. అలాంటి ఒక 7 శత్రువులను మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదు. మొట్టమొదటిగా మన అంతర్గత శత్రువు కోపము. మన అంతర్గత శత్రువు ఎవరండి? పెద్దలు అన్నారు కదా సామెత, ఏమన్నారు? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చిత్తంబావు. అంతే కదా పద్యాలు వచ్చా? ఎప్పుడు చిన్నప్పుడు
తెలుగు పుస్తకాల్లో కంటతబడిన పద్యాలు అప్పుడప్పుడు ఇలా ఉపయోగపడతాయని అప్పుడు నేను అనుకోలేదు. తన కోపమే తన శత్రువు. ద ఫస్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ ఇంటర్నల్ లైఫ్. నీ అంతర్గత జీవితంలో మొట్టమొదటి శత్రువు ఎవరో తెలుసా? విచిత్రం ఏంటంటే దానిని అసెట్గా తీసుకుంటాం. నా కోపం ఎక్కువ అనే ఒక పాజిటివ్ సెన్స్లో తీసుకుంటూ ఉంటాం. కానీ నీకు కోపం ఎక్కువ, అది నీకు ఒక పాజిటివ్ సెన్స్లో నీవు తీసుకున్నప్పటికీ ఎప్పటికీ నీ కోపం ఏమవుతుందండి? నీకు శత్రువే. కోపం చేత ఏదైనా తీసుకుని నెత్తిని కొట్టుకో, ఏమవుతుంది? నెత్తి పగులుతుంది, అంతే కదా. అప్పుడు కోపం నీకు అసెట్ అయిందా, లేదంటే నీకు వ్యతిరేకంగా మారిపోయిందా? ప్రియులారా, నీ జీవితంలో మొట్టమొదటి బద్ధ శత్రువు ఎవరంటే నీ కోపమే. మన కోపమే మనకు ప్రధానమైనటువంటి శత్రువు. నీ కోపము ఎదుటివారిని గాయపరుస్తుంది అనుకుంటావు చాలాసార్లు. నీ కోపము చేత ఎదుటివారిని నేను జయిస్తున్నాను అనుకుంటావు. నీ కోపము చేత ఎదుటివారిని డామినేట్ చేస్తున్నాను అని అనుకుంటావు. నీ కోపము చేత ఎదుటివారి మీద విజయాన్ని పొందుకున్నాను అని అనుకుంటున్నావు. కానీ నీ కాళ్ళ కింద భూమిని నువ్వే తవ్వుకుంటూ నీ కోపం అనే పాపములో నువ్వు దిగజారిపోతావు. అటు భౌతికంగాను, ఆత్మీయంగాను, సామాజికంగాను అన్ని విధముల. కనుక నువ్వు గుర్తించావా నీ జీవితంలో అంతర్గతంగా నిన్ను క్షీణింపచేస్తున్నటువంటి, నిన్ను వైఫల్యతలోనికి నడిపిస్తున్నటువంటి, నిన్ను పతనావస్థకు త్రోసివేస్తున్నటువంటి నీ కోపాన్ని గుర్తించావా? నీ కోపం వలన రిలేషన్స్ పోతున్నాయి. నీ కోపం వలన నీ చుట్టూ ఉన్నటువంటి వారికి శత్రువు అయిపోతున్నాం. నీ కోపం వలన చాలాసార్లు నీకు నీవే కోప్పడిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఆలోచించి నెత్తి కొట్టుకుంటూ ఉంటాం. ఎందుకు కోప్పడ్డాను, చివరికి మనల్ని మనమే కొట్టుకుంటాం. కారణం ఏమిటంటే కోపం. మన కోపమే మన శత్రువు. ఆదికాండము 4వ అధ్యాయం 5, 6, 8 వచనాలు చూస్తే కనుక కయీను కోపపడ్డాడు. ఎందుకు? హేబేలు తినర్పణ అంగీకరించినందుకు కాదు. ఎప్పుడు కూడా మన కోపం ఎందుకు వస్తుంది? మనము ఫెయిల్ అయినందుకు కాదట, ఎదటోడు పాస్ అయినందుకు కోపం వస్తుందండి. కోపం ఎప్పుడు కూడా అందుకే వస్తుందండి. ఇక్కడ కయీను తన అర్పణ అంగీకరించినందుకు కాదు, కానీ దేవుడు అంగీకరించకపోతే ఇద్దరి అర్పణలు తోసేయాలి, కానీ నాకంటే చిన్నోడైనటువంటి తమ్ముని అర్పణ ఎందుకు అంగీకరించాడని కోప్పడ్డాడు. కయీను కోపాన్ని చూసి దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీను, అలా ఉన్నావే, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకోవా? నువ్వు కోప్పడితే నీకే నష్టమయ్యా అని చెప్పాడు. అలాగే చెప్పేవులే అని కూరుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఒంటరిగా హేబేలు కయీనుకు దొరికినప్పుడు మాట్లాడాడు. హేబేలును చంపేంత కోపం వచ్చే వరకు మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడాడంటే నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు. ఒక కోపము, ఒక గొడవ తర్వాత ఏదైనా జరగాలంటే మొదట ఏం చేయాలి? కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ కావాలి. ఊరకనే వెళ్ళి కొట్టేయలేము కదా. అందుకనే నువ్వు ఎందుకు అంత మంచిది ఇచ్చావు, దేవుడు నీ అర్పణ అంగీకరించాడు, నాది అంగీకరించలేదు, ఏంటి నాకంటే గొప్పడు అయిపోయావా అని మొదలు పెట్టుంటాడు ఒక సంభాషణ. చివరికి చిలికి గాలివానాయి. కోపము పెరిగి కయీను హేబేలు మీద పడి చంపేశాడు. ఇప్పుడు కయీను కోపము ఎవరికి నష్టం కలుగు చేసింది చెప్పండి? కయీను కోపము ఎవరికి నష్టం కలుగు చేసింది? హాయిగా చచ్చిపోయాడు హేబేలు. చచ్చిపోయిన తర్వాత ఇంకేం లేదు కదండి. చచ్చిపోయిన తర్వాత దుఃఖము కానీ, కష్టము కానీ, నష్టం కానీ ఏమీ లేదు. హాయిగా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? తన కోపమే తనకు శత్రువు అంటే అదే. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారంటే శపించబడిన వాడు కయీను, దేశదిమరైపోయిన వాడు కయీను. కయీనును ఎవ్వరూ చంపకూడదని దేవుడు ఇంకొక కండిషన్ కూడా పెట్టాడు. భయంకరమైనటువంటి దోష శిక్ష. కయీను అంటాడు, నా దోష శిక్ష భరింపజాలనిది, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. కారణం అంతర్గతంగా కయీను కోపిస్తే. చిన్నోడిని బాగా చూస్తున్నారని ఇంట్లో అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందండి. చిన్నోడు పుట్టిన తర్వాత పెద్దోడి మీద ఒక రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది. అంటే ప్రేమ లేక కాదు, వీడు చిన్నోడు కదా, వీడిని కొంచెం కాన్సన్ట్రేట్ చేయకపోతే వీడు పడిపోతాడో చెడిపోతాడో ఏదో అనుకుంటారు. అది పెద్దోడికి నచ్చదు. ఎప్పటి వరకు మా అమ్మ నన్ను ఎత్తుకుంది, మా నాన్న నన్నే ముద్దు చేశాడు, ఇప్పుడు చిన్నోడిని ఎత్తుకుంటున్నారు. అక్కడి నుంచి పెద్దోళ్ళు ఏమవుతుంది? కోపము పెరుగుతుంది, అది శత్రుత్వంగా మారుతుంది. చివరికి అమ్మా నాన్న లేని టైంలో తమ్ముడిని ఉతికి ఆరేస్తూ ఉంటాడు. ఇది ప్రతి పెద్దోళ్ళు చేసే పని, కొత్తది ఏం కాదు. ప్రతి పెద్దోళ్ళు, ప్రతి అన్నలు, ప్రతి అక్కలు చేస్తారు. ఇక్కడ ఒక మెట్టు ఎక్కువ వెళ్ళి కయ్యను ఏం చేశాడు? చంపేశాడు అంతే. మనకి కయ్యనుకి పెద్ద తేడా లేదు. ఒక మెట్టు ఎక్కువ వెళ్ళి కయ్యను హేబేలుని చంపేశాడు అంతే. ఈరోజు నీ అంతర్గత జీవితంలో కోపము అనే శత్రువు ఉందేమో ఆలోచన చేయి.
అప్పుడప్పుడు నేను నీవే ప్రేరేపించుకుని కోపాన్ని తెచ్చుకో. నీకు కోపం వచ్చిందా? ఖచ్చితంగా నీలో కోపం అనే శత్రువు, పాపము ఉన్నట్లే. వెంటనే దానిని తీసివేసుకో. అలా కాకపోతే ఎప్పటికైనా నీ కోపము నీ ఫెయిల్యూర్కి ప్రథమ కారణం అయి తీరుతుంది. ఏముంది, ఇంటర్వ్యూలో గట్టిగా 2 క్వశ్చన్లు వేసాడు అనుకోండి, వాడి మీద కూడా కోపడతావు, పాపం అవతల పోమంటాడు. అంతే కదండి. కోపం ఫెయిల్యూర్ ఎలాగంటే అని అనుకుంటున్నామేమో. ఇంటర్వ్యూలో మడత క్వశ్చన్స్ వేసాడు అనుకోండి, ఇంటర్వ్యూ చేసి ఆయన నీకు ఊరకనే కోపం వస్తుంది. సర్రమని లెగిసి ఇంటర్వ్యూ చేసిన ఆయన కొడతావు, తిడతావు. ఏం చేస్తాడు? బయటికి పొమ్మంటాడు. పెళ్లి చేసుకుంటావు, భార్య ఇంటికి వస్తుంది, ఏదో చేయని పని చేస్తుంది, లేకపోతే నీకు నచ్చని పని చేస్తుంది, మళ్ళీ కోపం వస్తుంది, లాగిపెట్టి కొడతావు, పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఎవరికి నష్టం? నీ జీవితంలో అంతర్గతంగా ఉన్నటువంటి కోపం నీకే నష్టం, నీకే శత్రువు. కనుక ఇశ్రాయేలు గోత్రముల వైఫల్యము, వారు తోలివేయాల్సిన సమయంలో, గెంటి వేయాల్సిన సమయంలో ఆ శత్రువులను గెంటి వేయలేదు కనుక వారి జీవితం వైఫల్యతలోనికి వెళ్ళిపోయింది. ఈరోజు నీవు తీసివేసుకోవలసిన కోపము, తీసివేసుకోవలసిన సమయంలో తీసివేసుకోకపోతే కనుక ఖచ్చితంగా మన జీవితాలు కూడా ఇలాంటి స్థితికి వెళ్తాయి. ఇక రెండవ శత్రువు, అంతర్గత రెండవ శత్రువు అసూయ, ఎన్వి. ఆదికాండము 37వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయం 11వ వచనం. యోసేపు అన్నలు యోసేపు మీద అసూయ పడ్డారండి. యోసేపు అన్నలు ఏం చేశారండి? యోసేపు మీద అసూయ పడినట్లుగా చూస్తున్నాం. బుద్ధిహీనులట, లేదా తెలివిలేని వారట అసూయ వలన చచ్చెదరు అంటాడు. బుద్ధిహీనులట. అసూయ అనేది ఎవరి లక్షణం? బుద్ధిహీనుల లక్షణం. దేవుడు ఎవరికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఒకరిని నల్లగా పుట్టిస్తాడు, ఒకరిని తెల్లగా పుట్టిస్తాడు, ఒకరిని పొడుగ్గా పుట్టిస్తాడు, ఒకరిని పొట్టిగా పుట్టిస్తాడు, ఒకరిని కలెక్టర్ చేస్తాడు, ఒకరిని బిల్లు కలెక్టర్ చేస్తాడు. ఆయన ఇష్టం. దాన్ని బట్టి నువ్వు ఎదుటి వారిని చూసి అసూయపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. నీ స్థితిని బట్టి, నీ సామర్థ్యమును బట్టి ఆ తలాంతుల ఉపమానంలో ఏం చేశాడు? ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు. అలాగే దేవుడు మన సామర్థ్యము కొలది మనకి ఇస్తూ ఉంటాడండి. అంత మాత్రం చేత ఎదుటి వారిని చూసి అసూయపడాల్సిన అవసరం లేదు. రెండవ ప్రధానమైన శత్రువు ఏంటో తెలుసా? అసూయ. ఎదుటివాడిని చూసి ఎప్పుడు అసూయపడేవాడు ఎప్పటికీ పైకి రాడు. వీడు ఎప్పుడు కూడా ఎదుటివాడిని చూసి అసూయపడి లోపలికి వెళ్ళిపోయి మునుగుతూ ముక్కుతూ కూర్చుంటూ ఉంటాడు. ఏం చేయడు, ఏమి మనస్సుకు రాదు, ఏమి సాధించలేడు. కారణం ఏంటంటే ఎప్పుడు చూసినా ఎదుటివాడిని చూసి కుళ్ళు పడుతూ ఉంటాడు, ఎదుటివాడిని చూసి కుళ్ళు పడుతుంటే ఎదుటివాడిని చూసి నొచ్చుకుంటూ ఉంటాడు. ఈరోజు ప్రియ విశ్వాసులారా, ఒకవేళ ఎదుటివారి అభివృద్ధిని చూసి, ఎదుటివారి మంచి స్థితిని చూసి, లేదా ఎదుటివారి జీవితాలను చూసి అసూయపడే శత్రువు నీలో ఉన్నాడేమో. ఎదుటివారి మేలు చూడగానే ఒక్కసారి లోపల నుంచి అసూయ అనే శత్రువు బయటకు వస్తాడు. అలాంటి పరిస్థితి నీకుందేమో. యోసేపు అన్నలు యోసేపు నుంచి అసూయపడ్డారట. వారి అసూయ వారిని ఎక్కడి వరకు నడిపించింది? చివరికి యోసేపు కాళ్ళ దగ్గర వారిని పడేసింది. యోసేపు కాళ్ళ దగ్గర సిగ్గుపడేలా చేసింది. ఒకవేళ నీ ఎదుటి వారిని చూసి అసూయపడుతుంటే అది చివరికి నీ సిగ్గుకు కారణమవుతుంది. ఆ అసూయను నీ జీవితంలోంచి వెంటనే తీసివేస్తుంది. ఇక మూడవ శత్రువు మన అంతర్గత జీవితంలో ప్రియులారా, తిండిపోతుతనం, గ్లటోనీ, తిండిపోతుతనం. అదేంటండి? ఇదేం శత్రువు అని అనుకుంటున్నావేమో. ప్రియులారా, నిజమే శత్రువు. సామెతల గ్రంథము 23:21 చూస్తే కనుక, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదువుకుందామండి. త్రాగుబోతులను, తిరుగుబోతులను, తిండిపోతులను చాలండి, శత్రువే కదా. మనకు దరిద్రతనిచ్చే ఏదైనా మనకి శత్రువే. త్రాగుబోతులను, తిండిబోతుతనం ఒక పెద్ద శత్రువు అనమాట అండి. తిండిబోతుతనం ఒక పెద్ద శత్రువు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదికాండములో 25వ అధ్యాయంలో 29 నుంచి 34 వచనాలు. ఒకరోజు యాకోబు మంచి కూర వండుకుంటున్నాడు. నేను మంచి కూర అంటే చిన్నప్పుడు అంత పూర్తిగా చదవం కదా. మంచి కూర అంటే ఏ చికెనో, మటనో, ఫిషో అనుకున్నాను. ఎంతకీ ఏ కూరట? చిక్కుడుకాయల కూరట. మరి ఇది మంచి కూర అంటే నాకు ఈ భాష, ఈ పరిశుద్ధాత్మని ఆంతర్యం నాకు అర్థం కాలేదు. అంటే ఆ రోజుల్లో చిక్కుడుకాయ కూడా చికెన్ అంత బాగా ఉండేవారు అనమాట. అందుకనే ఎక్కడో చివరన ఏసావు ఏమీ దొరకకుండా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తుంటే అక్కడికి వాసన అందింది. అబ్బో, మా తమ్ముడు ఏదో వండుకుంటున్నాడని చెప్పి, తమ్ముడా నీవు వండుకుంటున్నటువంటి కూర నాకు పెట్టు, నీకేం కావాలని ఇస్తాను. అయితే అన్నయ్య ఓ పంచే, నువ్వు పెద్దోడువు కదా, ఆ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయి. జ్యేష్ఠత్వపు హక్కు అంటే సామాన్యమైనది కాదు. సర్వ హక్కులు, వారసత్వపు సర్వ హక్కులు ఎవరయ్యి?
తండ్రి నుంచి కానీ, ఆస్తిపరంగా కానీ, సమాజపరంగా కానీ, అధికార పరంగా కానీ జ్యేష్ఠత్వ హక్కులని ఎవరివండి? జ్యేష్ఠునివి. నేను చచ్చిపోతాను, ఎందుకు వచ్చింది నాకు అదేదో పెట్టు, నా జ్యేష్ఠత్వపు హక్కు నాకు వద్దని చెప్పి కూర్చుని తిని లేచిపోయాను. దేనికి జరిగింది ఇది? ఒక్క పూట తినకపోతే కొంపలు మునిగిపోతాయా? చాలాసార్లు ప్రియులారా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి, మెచ్యూర్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. రావడం లేటుగా వస్తారు, 11 గంటలకి, 11:30కు, 12 గంటలకు, 12:30కు వస్తారు. కూర్చుంటారు కానీ ముక్కులు పనిచేస్తూ ఉంటాయి. సిద్ధమైపోయిందా? కళ్ళు మూసేసరికి బయటికి వెళ్ళిపోయి ప్లేట్ ఎట్టుకుని నుంచి ఉంటాను. నువ్వు ప్రార్థనకు వచ్చావో తిండికి వచ్చావో తెలియదు. ఇక్కడేమో అద్భుతమైన అమూల్యమైన వాక్యం వినబడతా ఉంటుంది, అక్కడేమో నువ్వు ప్లేట్ పెట్టుకుని తింటూ ఉంటావు. తిన్నప్పుడు వినిపించదు, తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? తింటూ ఎవరైనా మాట్లాడితే వినిపించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మజిల్స్ అన్నీ ఒక రకమైన లోపల చప్పుడు చేస్తే సరిగా వినిపించదు. నేను చాలాసార్లు గమనించాను. తిన్నప్పుడు నవ్వులుతున్నప్పుడు ఎవరైనా చెబుతూ ఉంటే సరిగా వినిపించదు, క్లారిటీ ఉండదు. అక్కడ ఏమంటే వాక్యం? ప్రియులారా, తిండిపోతుతనం దేవునికి దూరం చేస్తుంది. ఏసావును దేవుని ఆశీర్వాదాలకు ఏం చేసింది? దూరం చేసింది. జ్యేష్ఠత్వపు హక్కు అంటే దేవుడు ఇచ్చినటువంటి చాలా గొప్ప జీవితం అనమాట అండి. అలాంటి హక్కును ఒక్క పూట కూటి కొరకు హెబ్రీ పత్రికలు చెప్తూ ఉంటాడు కదండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఎంత భయంకరంగా మాట్లాడాడు చూసారా? కారణం ఏంటి? తిండిపోతూ కనుక జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ తిండిపోతుతనం అనే శత్రువు ఉంటే నీ ఆత్మీయ జీవితానికి అది ఖచ్చితంగా ఇబ్బందికరంగానే మారిపోయి. ఇక నాలుగవ శత్రువు, అంతర్గత శత్రువు అహంకారము, గర్వము, అతిశయము. ప్రైడ్ అనమాట. అహంకారము, అతిశయము, గర్వం. చాలా మందిలో అదే ఆ మాట నాకు గొర్రె చర్మము వేసుకున్నటువంటి తోడేళ్ళ వంటి స్వభావం ఉంటుందన్నమాట. పైకి సాత్వికాన్ని ధరించుకున్నట్టు ఉంటారు, పైకి హ్యూమిలిటీ, దీనత్వాన్ని ధరించుకున్నట్టుంటారు. బాబు ఇంత విధేయులు లేరు అంటారు. నేను చాలాసార్లు చాలా మందిని చూస్తూ ఉంటాను. టైం వచ్చినప్పుడు వారి వికృత విశృంఖల స్వరూపం కనపడుతూ ఉంటుంది అనమాట. వీళ్ళంత మంచోళ్ళు లేరు అన్నట్టు కనపడుతూ ఉంటారు చాలాసార్లు. ఎంత సాత్వికులండి, ఎంత మంచివారండి. టైం వచ్చినప్పుడు వారి వికృత స్వరూపాన్ని చూస్తే అమ్మ బాబు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అహంకారం మాకేం తక్కువ, అతిశయం మాకు ఎదురేది, గర్వం మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు. ప్రియులారా, సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును. నాశనమునకు ముందు గర్వము, పడిపోవుటకు ముందు అహంకారం. నీ ఆత్మీయ జీవితంలో 4వ అతిపెద్ద శత్రువు ఎవరయ్యా అంటే నీ అహంకారమే, నీ గర్వమే, నీకున్నటువంటి అతిశయమే. ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను మనకి. ఇక 5వ శత్రువు దురాశలు, గ్రీడీ. 5వ శత్రువు దురాశ అనమాట అండి. ఇది ఆత్మీయ జీవిత వైఫల్యానికి మరొక ప్రధాన కారణం. ఇంకా మాట చెప్పాలంటే ఇది సృష్టిలో మొదటి ప్రధానమైనటువంటి శత్రువు అనమాట అండి. ఆదికాండం 3వ అధ్యాయం 4-6 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయం 4-6 వచనాలు. మీరు ఏమీ పర్లేదు, తినొచ్చు. దేవుడు అలాగే చెప్తూ ఉంటాడు. మీరు తింటే దేవదూతల వలె అవుతారు. దేవుడు ఆదాము అవ్వను ఎలా సృష్టించాడు? తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున సృష్టించాడు. అంటే దేవుని పిల్లలుగా సృష్టించాడు. ఇక్కడ సాతాను వచ్చి ఏం చెప్పింది? దేవుని పిల్లలతో సాతాను ఏం చెప్పింది? మీరు దేవదూతలు అవుతారని చెప్పింది. దేవదూతలు ఎక్కువ, దేవుని పిల్లలు ఎక్కువ? వారసుడు ఎక్కువ, దాసుడు ఎక్కువ? వారసులుగా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి సాతానుడు ఎంత తెలివిగా చెప్పాడంటే మీరు దాసులైపోతారని చెప్పాడు. దేవునికి నేరుగా దాసులైపోతారని చెప్తే ఈ తెంగరోళ్ళు ఏం చేశారంటే వెంటనే తీసుకుని తిన్నారు. ఆ పండు నుంచి వచ్చినప్పుడు చూపునకు రమ్యమైనది, అందమైనది, వివేకమిచ్చి తెలివైనదిగా కనిపించినప్పుడు కొన్ని తీసుకుని తిన్నది, కొన్ని భర్తకు తీసుకెళ్ళింది. అంటే ఏమైపోదామని? దేవుని పిల్లలు దేవదూతలు అయిపోదాం అనుకున్నారు. ఎంత విచిత్రం! చాలాసార్లు దురాశ దేవుడు మనకిచ్చినటువంటి అత్యున్నత స్థితి నుంచి అధమ స్థితికి, పాతాళ స్థితికి నెట్టేస్తుంది అన్నమాట. ఇది మన స్థాయిని పడగొట్టేది మనకు శత్రువు కదా. మన స్థాయిని పడగొట్టేది ఖచ్చితంగా మనకి శత్రువే. ఇక 6వది సోమరితనం, స్లోత్. 6వది ఏమిటండి? సోమరితనం, స్లోత్.
చాలాసార్లు మనం యాక్టివ్గా ఉన్నాం అనుకుంటాం, బట్ మనకంటే సోమరులు ఈ లోకంలో ఎవరు లేరు. మనం యాక్టివ్గా ఉన్నామని అనుకుంటాం, బట్ మనకంటే సోమరులు ఈ లోకంలో ఎవరు లేరు. ఒక మిషన్ యాక్టివ్గా ఉందంటే దాని అర్థం ఏంటి? 24/7 అది వర్క్ చేస్తుందని అర్థం. మనము యాక్టివ్గా సోమరితనం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? 24/7 మనం ఏం చేయాలి? వర్క్ చేయాలి. చేస్తున్నామా? ఒక గంట సేపు ఓవర్ డ్యూటీ పడితే కష్టం, ఒక గంట సేపు మెలకుగా ఉండాలంటే కష్టం, ఓ పావు గంట సేపు ఎక్కువ దేవుని సన్నిధిలో ఉండాలంటే కష్టం. మన బాడీకి దేవుడిచ్చినటువంటి కెపాసిటీని ఉపయోగించకుండా దానిని నెగ్లెక్ట్ చేస్తే వాడు సోమరంతే. ఉతక మీద తలుపు తిరుగుతుందట, సోమరు ఏం చేస్తాట? ఉతకంటే ఆ తలుపు ఉంది చూశారు, దానికి బందులు అంటారు. ఇన్నాళ్ళ ఈ దాని మీద లాక్ చేస్తే ఇవి ఉండేవి, ఇప్పుడు బందులు వేసేస్తున్నారు. దాని మీద ఇలా పెడతారనమాట అండి, దాని మీద సిట్టింగ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తున్నారు? తలుపు ఇటు అటు ఇటు అటు తిరుగుతుంది. మళ్ళీ తీయాలంటే దీన్ని ఎత్తి తీయాలన్నమాట అండి. దాది ఉతక అనమాట అండి. ఆ ఉతక మీద తలుపు ఏం చేస్తుంది? ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది, ఇంకెక్కడికి వెళ్తుంది. సోమరి కూడా అంతే. సోమరి కూడా తన పడక మీద నిద్రపోతూ ఉంటాడు, పని ఉంది, లేకపోతే సింహం వస్తుందనా లేదంటండి, సింహం వస్తుందనా ఇంకా చెప్తాడండి. సోమరి కంచంలో చేయడతాడట, నోటి వరకు కూడా తీసుకురాడట. అంత విచిత్రం, కంచంలో చేయడతాడట. ఎవడో కూడా తినిపించాలి మనకి, ఎవడో కూడా తినిపిస్తాను. కానీ నిజమే ప్రియులారా, నీ జీవితంలో 6వ అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో సోమరితనం. వెళ్దాంలే, చదువుదాంలే, చేద్దాంలే, ఏమిటవి? వెళదాంలే, చదువుదాంలే, చేద్దాంలే అంటే ఏమిటవి? చర్చికి వెళ్దాంలే, తర్వాత వాక్యం చదువుదాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే. ఈ లోపల శత్రువు తెలియకుండా మన మీద దాడి చేస్తాడు. ఏ సమయంలో దేవుని రాకడో తెలియదండి. నువ్వు పొలంలో ఉంటే ఇద్దరిలో ఒక్కడెత్తబడతాడట, మంచం మీద ఉంటే ఇద్దరిలో ఒక్కళ్ళు ఎత్తబడతారట, నీవు తిరుగులు విసురుతుంటే ఇద్దరిలో ఒక్కళ్ళు ఎత్తబడతారట. ఒకవేళ విడిచిపెట్టబడే వ్యక్తులుగా నీవు ఉన్నావేమో, దానికి కారణం నీ ఆత్మీయ జీవితంలో సోమరితనం. ఒకవేళ భౌతిక జీవితంలో సోమరితనం కొన్నిసార్లు ఒకవేళ నీకు హాని కలిగించకపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో సోమరితనం ఎప్పుడు హాని. ఒక మనుషుడు పొలంలోనికి వెళ్ళి గోధుమలను విత్తాడట, విత్తి వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నాడట, అదే సోమరితనం. అతడు పడుకున్న సమయంలో దుష్టుడు వెళ్ళి గురుగులను విత్తాడు. ఇప్పుడు లాక్కోలేడు, పిక్కోలేడు. ఏం చేయాలని అడుగుతుంటే అలా ఉంచాయి, ఇప్పుడు ఏం చేయొద్దు, కోతకాలంలో వాటి సంగతి ఏదో చూద్దామన్నాడు. నిజమే ప్రియులారా, సోమరితనం. దేవుని సన్నిధికి రావాలంటే అన్నీ చేస్తావు, దేవుని సన్నిధికి రావాలంటే సోమరితనం. అన్నీ చదువుతావు, దేవుని బైబిల్ చదవాలంటే సోమరితనం. అందరితో మాట్లాడతావు, దేవునితో మాట్లాడే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలన్నాడు సోమరితనం. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇక చివరిది లస్ట్, పాపము, మోహము, లైంగికపరమైనటువంటి కోరిక. ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు ఆమెతో వ్యభిచారము చేసినట్లే. లస్ట్, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి మరి పాపముగా లేదా శత్రువుగా మనము చూస్తున్నాం. యోసేపు ఈ శత్రువు నుంచి పారిపోయాడు, సంసోను ఈ శత్రువుకు చిక్కిపోయాడు. ఈరోజు మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో ఆలోచన చేయండి. ఇశ్రాయేలు జాతి వైఫల్యానికి, ఆ దేశంలో, ఆ స్వాస్థ్యములో వారు వెళ్ళగొట్టాల్సినటువంటి ఆ జాతులను సరైన సమయంలో సరైన రీతిగా వెళ్ళగొట్టకపోవడమే కారణమైంది. ఈరోజు ఒకవేళ నీ ఆత్మీయ జీవిత వైఫల్యానికి, నీ హృదయంలో ఉన్నటువంటి దుర్గుణాలను వెళ్ళగొట్టాల్సిన సమయంలో వెళ్ళగొట్టకపోతే చివరికి అవే మన ఆత్మీయ జీవిత వైఫల్యానికి కారణాలు అవుతాయేమో ఆలోచన చేసుకుని, నీ హృదయములు, మన జీవితంలో, మన ఆంతరంగిక స్వభావములు ఏమైతే శత్రువులుగా, అసూయ కావచ్చు, ద్వేషము కావచ్చు, లేదా మరి మత్సరము కావచ్చు, లేదా కలహము కావచ్చు, లేదా మరి ఏదైనా ఆత్మీయ శత్రువుగా ఉన్న అంశము కావచ్చు, అది నీవు కనుగొనగలిగితే వెంటనే దానిని వెలుపలికి నెట్టివి. లేదంటే నీ ఆత్మీయ జీవితము ఘోరమైనటువంటి వైఫల్యతలోనికి నడిపించబడుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇశ్రాయేలు గోత్రముల వలె నీవు నేను ఈ ఆత్మీయ యాత్రలో వైఫల్యము చెందకుండగా ప్రభువు రాక వైపు ఎదురు చూస్తూ ఆయన రాక గమ్యముగా మనం సాగిపోవడానికి, ఆయనతో ఎత్తబడడానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మన హృదయంలో ఫలింపజేసి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనములు, గొప్ప దేవ స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడు. నిజమే, ఇశ్రాయేలు గోత్రముల వైఫల్యములు కారణం మీరు ఇచ్చిన వాగ్దాన భూమిలో మీరు వెళ్ళగొట్టమన్న జాతులను వెళ్ళగొట్టకపోవడం. ఈరోజు మా ఆత్మీయ జీవిత వైఫల్యానికి కారణం మా జీవితంలో మా హృదయంలో మీరు తీసివేసుకోమన్న అంతరంగిక దేవ శత్రువులను తీసివేసుకోకపోవడమేమో ఆలోచన చేసి, మా అంతరంగంలో ఏదైతే మా ఆత్మీయ జీవితానికి హానికరంగా ఉందో వాటిని తీసివేసుకోవడానికి సహాయం చేయమని, విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశించను కదా.